న్యూస్ 9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లాలో శనివారం తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో సినిమా స్క్రిప్ట్ ను తలపించే అత్యంత షాకింగ్, మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వందలాది మంది పోలీసులు ఏకంగా 500 ఎకరాల అడవిని జల్లెడపట్టిన దొరకని క్లూని ఒక పెంపుడు కుక్క ఎలా కనిపెట్టిందో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పటి నుంచి ఆ కుటుంబానికి ప్రాణంగా ఉన్న పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. దీంతో అందరూ పాపతో పాటు కుక్కను కూడా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఊహించని మిరాకిల్ జరిగింది. హఠాత్తుగా ఆ పెంపుడు కుక్క ప్రత్యక్షమైంది. అప్పటికే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న చిన్నారి తల్లి వద్దకు వచ్చి ఆమె చీరను గట్టిగా పట్టుకుని లాగడం ప్రారంభించింది. అవును, మీరు వింటున్నది నిజం. తల్లిని లాక్కుంటూ దట్టమైన అడవి వైపు పరుగు తీసింది ఆ విశ్వాసమున్న జంతువు. పెంపుడు కుక్క ప్రవర్తనలో ఏదో తేడా ఉందని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అలర్ట్ అయ్యారు. అది వెళ్లిన దిశగానే పోలీసులు, గ్రామస్తులు అడవిలోకి పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ కుక్క చూపించిన ప్రాంతాన్ని బేస్ చేసుకుని వందలాది మంది పోలీసులు 500 ఎకరాల దట్టమైన అడవిలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మనుషులు కనిపెట్టలేని రహస్యాన్ని ఆ పెంపుడు కుక్క కనిపెట్టిందా? చిన్నారి జ్ఞానేశ్వరి ఆ అడవిలోనే ఉందా? అసలు పాపను ఎక్కడికి తీసుకెళ్లింది ఎవరు? అసలు పాపను అక్కడికి తీసుకెళ్లింది ఎవరు? క్షణం క్షణం ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో కుక్క ఇచ్చిన ఈ క్లూతో చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. విశ్వాసానికి మారు పేరైన పెంపుడు కుక్క చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. చిన్నారి జ్ఞానేశ్వరి సేఫ్ గా తిరిగి రావాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం.